ఇవి మధ్యలో అర్ధాంతరంగా ఆగేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటి వీళ్ళు ఆపారు కదా, వాళ్ళు ఆపుతారు. ప్రజల్లో ఆ భయం ఉంటుందా, జగన్ రాకపోతే ఇవన్నీ ఆగిపోతాయేమో, మళ్ళీ ఆయనే రావాలని? అది మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, అది ఎవడ ఆలోచన. మనం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయక్కర్లేదు. నాకున్న అవగాహన అయితే, నేను అబ్జర్వ్ చేసింది అయితే, నేను చెప్పింది ఉదాహరణ క్లియర్గా ఉంది కదా. అప్పుడు ఇచ్చిన ఇల్లు ఆపేశారు, అప్పుడు ఇచ్చిన పథకాలు ఆపేశారు. ఇప్పుడు అన్న క్యాంటీన్ చంద్రబాబు పెడితే ఈయన ఆపేలేదా? అప్పుడు ఈయనకి సంబంధించినటువంటి చేయూత ఇస్తానని వాళ్ళు చెప్పట్లేదుగా. ఈయన ఇస్తున్నటువంటి చేయూత గాని, విద్యా దీవెన గాని, లేకపోతే ఇంకే అమ్మఒడి కూడా పేరు మార్చారు అనుకోండి. బట్ ఇంకా అనేక పథకాలు, అదేది రుణమాఫీ, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇవన్నీ వాళ్ళు ఇస్తానని చెప్పట్లేదుగా. వాళ్ళు టోటల్ గా ఇతని పథకాలు ఏది వాళ్ళు ఇవ్వట్లా, కొన్నిటి మార్చి ఇస్తున్నారు అంతే. అవి ఒక 2-3 మార్చిస్తున్నారు. ఇంకోటి వాళ్ళు ఏడాదికి ఇచ్చిన దాన్ని వీళ్ళు నెలవారీ కిస్తీలుగా ఇస్తున్నదేమో చేయూత డబ్బులు. చేయూత కింద 18,500 ఏడాదికి ఇస్తుంటే వీళ్ళు దాన్ని నెలకు 1,500 ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నారు. వీళ్ళు దానికి కూడా లిమిట్ పెట్టుకుంటారు, ఒక ఇంటికి ఒకళ్ళకి పోతే ఇద్దరికి ఏమైనా ఇస్తారేమో. కానీ ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, ఇప్పుడు మీరు చెప్పిన విప్లవాత్మక మార్పులు, లేదంటే పోర్ట్లు, ఇవన్నీ కనబడుతున్నాయి కంటికి స్పష్టంగా, వాళ్ళు చెప్పుకోవడానికి కానీ ప్రజలకు కూడా చాలా వరకు తెలుసు. కానీ 2024 ఎన్నికలు జగన్ గారికి, జగన్ ముందు దేనికి పరీక్ష? ఇవి కాకుండా